40 సంవత్సరాల క్రితం మా ఆడవాళ్ళు విడిపోయిన కాడి నుంచి బాగా పెద్ద పిల్లగాడు నా దగ్గర, అమ్మాయి వాళ్ళ దగ్గర పెరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తాను నేను అని చెప్పి జబ్బు చేస్తే వచ్చి ఇంటి బీపారం కాగితం తీసుకెళ్ళిపోయిన కాడి నుంచి స్టాంపులు రిజిస్టర్ అయినట్టు అది తీసుకెళ్ళి లోన్లో పెట్టినట్టు వాళ్ళు వచ్చి నన్ను అర్థం చేస్తున్నారు. నేను జరిగింది చెప్పాదే నేను మాత్రం రాయలేదు, రిజిస్టర్ నాకు సంబంధం లేదని. రిజిస్టర్ చేయకపోతే మేము ఇచ్చేవాళ్ళం కాదు వెళ్ళి కనుక్కోమంటే అక్కడికి ఇచ్చి అప్పుడు స్టాంపులు అన్నీ తీసుకొని వచ్చా. ఏదో న్యాయం చేయాల్సిందిగా కోరుకున్నాము. నేను రిక్షా కార్మికుడినండి, రిక్షా దుక్కొని బతుకుతా. ఇద్దరు తీసుకెళ్ళింది అమ్మాయిని తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు. మోసం చేసింది ఎవరు? నా కూతురు బాజీబీ వచ్చి నన్ను చూస్తానని వస్తే ఇంట్లో చారనిచ్చినందుకు ఇప్పుడు నన్ను మోసం చేసిందండి. ముత్యాలరెడ్డి నగరు కొరిటిపాడు వాస్తవ్యుడితను 40 ఏళ్ల క్రితం ఒక ఆవిడతో వివాహం అయితే వీళ్ళకి 2 బిడ్డలు ఉన్నారు. అయితే కూతురు భార్య అప్పుడు 40 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిపోయారు. ఈ మధ్య ఆస్తుల యొక్క విలువలు పెరిగినాయి అని చెప్పి కూతురు దురుద్దేశంగా తండ్రి దగ్గరికి వచ్చి, నానా నీ మంచి చెడ్డ నేను చూస్తానని చెప్పి నమ్మించి ఇంట్లో ఉన్న ఆ పొజిషన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళిపోయి వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఈయనే మా నాన్న అని చెప్పి అతని ఏలిముద్ర కాదు, అతని ఫోటో కాదు, అతని ఆధార్ కాదు, ఏది కాకుండా తప్పుడు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేపించి అదే ఆస్తిని ఇప్పుడు బ్యాంకులో తనఖా పెట్టి ఆ ఈఎంఐ కట్టకుండా వదిలేసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి బ్యాంకు వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు. కనీసం అవగాహన రాహిత్యం లేకుండా జాయింట్ రిజిస్టర్ గారు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో కూడా తెలియట్లేదండి. ఇలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు.